హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మరియు ఫీల్ గుడ్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సూర్య నటించినటువంటి కరుప్పు. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లో ఒక చిన్న సన్నివేశాన్ని చూపించడం జరుగుతుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం అడవి మధ్యలో ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని చూపిస్తారు. ఆ విగ్రహం పేరు కరుప్పు స్వామి. అయితే అక్కడ నివసిస్తున్న అడవజాతి మనుషులందరూ కూడా వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఎండుమిర్చిని బాగా దంచి ఆ కారాన్ని తీసుకుని వెళ్లి కరుప్పు స్వామి మొహానికి పూసి వాళ్ళ కోరికలను కోరుకుంటూ ఉంటారు. అలా చేస్తే వాళ్ళ కోరికలు తీరిపోతాయి అని వాళ్ళు గట్టిగా నమ్ముతూ ఉంటారు. కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. కేరళ నుంచి ఒక తండ్రి కూతురు చెన్నైకి వస్తారు. నిజానికి ఆ కూతురు ఆరోగ్యం బాగోలేకపోవడంతో తనకు ఆపరేషన్ చేయించడం కోసం చెన్నైకి వచ్చి బస్టాండ్ నుంచి బయటకు వచ్చి ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి, వస్తావా అని అడుగుతూ ఉంటారు. ఆ సమయంలో ఆటో డ్రైవర్ అక్కడ ఇద్దరు రౌడీలు ఉండడం చూసి వాళ్ళని చూసి తను భయపడి పారిపోతాడు. నిజానికి ఆ ఇద్దరు రౌడీలు కూడా మొహానికి మాస్క్ పెట్టుకుని ఆ తండ్రి కూతురు దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం తీసుకుని అక్కడి నుంచి పారిపోతూ ఉండడంతో తండ్రి కూతురు ఇద్దరు కూడా వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆ ఇద్దరు దొంగలు బంగారాన్ని మరియు డబ్బుల్ని లాక్కుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. దాంతో ఆ తండ్రి నా కూతురికి ఇప్పుడు ఎలా ఆపరేషన్ చేయించాలి అని బాధపడుతూ డైరెక్ట్ గా పక్కనే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పి మాకు సహాయం చెయ్యండి అని అంటూ ఉంటాడు. అయితే పోలీసులు మాత్రం మీరు చెప్పింది నిజమని నమ్మడానికి మీ దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేదు, అనవసరంగా మా టైం వేస్ట్ చేయకండి అని అంటూ ఉంటారు. దానికి తండ్రి వెంటనే పోలీసుల్ని చూసి ప్లీజ్ సార్ మమ్మల్ని నమ్మండి, మేము పక్క రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చాం, మా కూతురికి 2 కిడ్నీలు కూడా పాడైపోయి ఉన్నాయి, ఆ ఆపరేషన్ చేయించడం కోసమే ఇక్కడికి వచ్చాం, నా దగ్గర ఉన్నటువంటి 60 సవర్ల బంగారం కూడా తీసుకువచ్చి వాటిని అమ్మి ఆపరేషన్ చేయించాలనుకున్నాను, ఇప్పుడు డబ్బుతో పాటు బంగారాన్ని కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు సార్, ప్లీజ్ సార్ ఎలాగైనా మీరే ఆ డబ్బుల్ని బంగారాన్ని తీసుకురండి, లేదంటే నా కూతురు చనిపోతుంది అని అంటూ ఉంటాడు. దాంతో పోలీసులు ఇదేదో మెడికల్ ఎమర్జెన్సీ లాగా ఉంది అని వెంటనే బయటికి వెళ్లి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఒక 10 మంది దొంగల్ని స్టేషన్ కి తీసుకుని వచ్చి వీరిలో మీ దగ్గర బంగారం డబ్బులు దొంగతనం చేసింది ఎవరో కనిపెట్టండి అని అడుగుతూ ఉంటారు. అయితే వచ్చిన దొంగలు ఫేస్ కు మాస్క్ వేసుకుని ఉండడంతో తండ్రి కూతురు ఇద్దరు కూడా వాళ్ళ దగ్గర బంగారం కొట్టేసిన ఆ ఇద్దరిని కూడా కనిపెట్టలేకపోతారు. దాంతో పోలీసులు ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆ 10 మందిని కూడా లోపలికి తీసుకుని వెళ్లి చాలా తీవ్రంగా కొడుతూ ఉండడంతో ఆ 10 మందిలో 2 వ్యక్తులు మేమే ఆ బంగారాన్ని దొంగిలించామని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని తీసుకొచ్చి పోలీసులకు ఇచ్చేస్తారు. పోలీసులు ఆ బంగారాన్ని తీసుకొచ్చి ఆ తండ్రి కూతుర్లకు చూపించగా తండ్రి వెంటనే పోలీసుల్ని చూసి సార్ మా బంగారం 60 సవర్లు కానీ ఇక్కడ 40 సవర్లు మాత్రమే ఉంది అని అంటూ ఉంటాడు. దానికి పోలీస్ ఆఫీసర్ సమాధానం చెప్తూ వాళ్ళు మీ దగ్గర నుంచి బంగారం కొట్టేసిన తర్వాత మేము వాళ్ళని పట్టుకునే గ్యాప్ లోనే వాళ్ళు మిగతా బంగారాన్ని అమ్మేసినట్లుగా ఉన్నారు, వాళ్ళ దగ్గర కేవలం ప్రజెంట్ ఈ బంగారం మాత్రమే ఉంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి తండ్రి చాలా బాధపడుతూ సరే ఈ బంగారంతో అయినా కూతురికి ఆపరేషన్ చేయించాలి అని ఈ బంగారం మాకు ఇచ్చేయండి అని అడుగుతూ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ వెంటనే తండ్రిని చూసి మాట్లాడుతూ ఇది డైరెక్ట్ గా మీకు ఇవ్వరు, మీ బంగారం పోయింది, మేము రికవరీ చేశాం కదా, రేపు కోర్టుకు వచ్చి కోర్టు ద్వారా ఈ బంగారాన్ని తీసుకోండి, ఎందుకంటే ఈ బంగారం మేము డైరెక్ట్ గా మీకు ఇస్తే రేపన్న రోజు మేము మీకు బంగారం ఇవ్వలేదు అని చెప్పి మళ్ళీ కేసు వేస్తే మా జాబులు పోతాయి, అందుకే వీటికి కొన్ని రూల్స్ ఉంటాయి, ఈ బంగారాన్ని మీరు కోర్టు ద్వారానే తీసుకోవాలి, కంగారు పడకండి. ఇలాంటి కేసుల్లో ఒక లాయర్ ఉచితంగానే వాదిస్తాడు, అతని విజిటింగ్ కార్డు తీసుకోండి అని చెప్పి ఒక విజిటింగ్ కార్డుని కూడా ఇస్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్ ఇచ్చినటువంటి విజిటింగ్ కార్డులో లాయర్ బేబీ కన్నా పేరు ఉంటుంది. నిజానికి ఈ బేబీ కన్నా చెన్నైలో ఉన్నటువంటి హైకోర్టు మొత్తాన్ని కూడా తన కంట్రోల్లో పెట్టుకుని నడుపుతూ ఉంటాడు. అతనే ఈ మూవీలో విలన్ అని చెప్పవచ్చు. తన హైకోర్టులో ఉన్నటువంటి లాయర్ మరియు జడ్జితో సహా అందరినీ కూడా తన గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత తండ్రి కూతురులు ఇద్దరు కూడా లాయర్ బేబీ కన్నా దగ్గరికి వెళ్ళి మేము ఆపరేషన్ కోసం కేరళ రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చాం, మధ్యలో దొంగలు మా దగ్గర నుంచి బంగారం దోచుకుని వెళ్లిపోయారు, పోలీసులు వాళ్ళని పట్టుకుని బంగారాన్ని అయితే రికవరీ చేశారు కానీ దాన్ని మాకు ఇవ్వడానికి మాత్రం కోర్టు ద్వారా తీసుకోండి అని పోలీసులు చెప్తున్నారు, అందుకే మీ దగ్గరికి వచ్చాము అని అడుగుతూ ఉంటారు. ఆ మాటలు విన్నటువంటి బేబీ కన్నా వెంటనే ఆ తండ్రి కూతురు ఇద్దరిని చూసి ఆ పని నేను చేసి పెడతాను కానీ నాకు 10,000 ఖర్చు అవుతుంది అని అడుగుతాడు. దానికి తండ్రి కూతురు ఇద్దరు కూడా ఒప్పుకుంటారు కానీ ఆ బేబీ కన్నా మాత్రం చాలా తెలివిగా ఆ కేసును వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఒక్కొక్క వాయిదాకి 10,000 చొప్పున తీసుకుంటూ ఆ బేబీ కన్నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళందరికీ ఫుడ్ ఖర్చులంతా కూడా తండ్రి కూతుర్ల చేతనే పెట్టిస్తూ ఉంటాడు. అలా సమయాన్ని వృధా చేస్తూ ఉండడంతో 2 నెలలు గడిచిపోతాయి. ఇప్పటి వరకు ఆ లాయర్ల భోజనాల కోసం తండ్రి కూతుర్లు ఇద్దరు కూడా దాదాపు 3.5 లక్షల వరకు ఖర్చు పెట్టి ఉంటారు. ఆ తండ్రి కూతురులో కూతురికి ఆల్రెడీ అర్థమైపోతూ ఉంటుంది, వీళ్ళు మన అవసరాన్ని వాడుకుంటున్నారు, నా ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి క్షీణించిపోతుంది,
జరుగుతుంది. మనం న్యాయం కోసం కోర్టుకు వస్తే కోర్టులోనే న్యాయం జరగడం లేదు అని చాలా బాధపడుతూ న్యాయ వ్యవస్థను తిట్టుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత కోపం వచ్చినటువంటి తండ్రి కూతుర్లు ఇద్దరూ కూడా ఆ లాయర్ బేబీ కన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, మీరు మా దగ్గర డబ్బులను మాత్రం బాగా తీసుకుంటున్నారు కానీ కోర్టులో మాకు ఎటువంటి న్యాయం చేయడం లేదు అని తిడుతూ ఉంటారు. ఆ లాయర్ వెంటనే వీళ్ళని చూసి మాట్లాడుతూ, మీరు కంగారు పడకండి, ఈ రోజు ఖచ్చితంగా కోర్టు ద్వారా మీ నగలు మీకు వచ్చేలా చేస్తాను అని చెప్పి వాళ్ళని కోర్టు దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అప్పుడే జడ్జి ముందర వీళ్ళ నగలని అక్కడే పెట్టి ఉంటారు. దాన్ని చూసినటువంటి ఆ తండ్రి కూతుర్లు ఇద్దరు కూడా ఇప్పటి వరకు పోలీసులు ఆ నగల్ని కోర్టులో సబ్మిట్ చేయలేదు, ఇప్పుడు సబ్మిట్ చేసి ఉన్నారు అంటే ఖచ్చితంగా ఈ రోజు మన నగలు మన చేతిలో వస్తాయి అని అనుకుంటూ ఉంటారు. అయితే విచిత్రంగా ఆ కోర్టులో ఉన్న జడ్జి మాత్రం నాకు అర్జెంట్ పని పడింది, ఈ కేసులో తీర్పుని నేను నెక్స్ట్ వాయిదాలో చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళుతూ ఉండడంతో తండ్రి చాలా కోపంతో చాలా బాధపడుతూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతున్నటువంటి జడ్జిని చూసి, ఏంటి సార్ ఇది, ఇన్ని రోజులు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వస్తూ ఇప్పుడు బంగారం మీ కళ్ళ ముందు ఉన్న 2 నిమిషాల్లో తీర్పు చెప్పి వెళ్ళిపోవచ్చు, అయినా మీరెందుకు జాప్యం చేస్తున్నారని అంటూ ఉంటాడు. ఆ మాట ఉన్నటువంటి జడ్జి చాలా కోపంగా ఆ తండ్రిని చూసి, నన్నే నువ్వు ఎదిరిస్తావా, అసలు నువ్వు ఈ కోర్టులో నుంచి బంగారాన్ని ఎలా తీసుకుని వెళ్తావు నేను కూడా చూస్తాను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బేబీ కన్నా కూడా తండ్రి కూతుర్లు ఇద్దరిని చూసి, ఏంటి మీరు ఈ విధంగా ప్రవర్తించారు, ఈరోజు మీరు జడ్జి గారికి కోపం వచ్చేలా చేశారు, రేపు తను ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని నాకు వేరే కేసుల్లో నాకు వ్యతిరేకంగా తీర్పిస్తే నా పరిస్థితి ఏమవుతుంది, ఎందుకు మీరు ఈ విధంగా ప్రవర్తించారు, నన్ను కాదని మీరు ఎలా ఈ కోర్టు నుంచి బంగారాన్ని తీసుకుని వెళ్తారో నేను కూడా చూస్తాను అని ఆ బేబీ కన్నా కూడా చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో తండ్రి కూతుర్లు ఇద్దరు కూడా మనం ఎక్కడి నుంచో కేరళ నుంచి ఇక్కడికి వచ్చాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా జరిగింది, మనకి ఎవరు న్యాయం చేస్తారో అంటూ కోర్టు బయటకు వచ్చి చాలా బాధపడుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో తండ్రికి ఆ కోర్టు ఆవరణం బయట ఉన్నటువంటి కరుప్పు స్వామి విగ్రహం కనిపిస్తుంది. ఆ తండ్రి కూతురు రెగ్యులర్ గా కోర్టుకు వస్తూ ఉండడంతో తండ్రి చాలా సార్లు ఆ విగ్రహం దగ్గరికి కొంతమంది మహిళలు వచ్చి కారాన్ని ఆ కరుప్పు స్వామికి పూస్తూ వాళ్ళ కోరికల్ని కోరుకుని ఉన్న విషయాన్ని కూడా తను చూసి ఉండి ఉంటాడు. దాంతో ఆ తండ్రి వెంటనే కొన్ని మిరపకాయలు తీసుకువచ్చి వాటిని దంచి ఆ కారాన్ని తీసుకుని వెళ్లి కరుప్పు స్వామికి పూస్తూ, మేము ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చాం కానీ ఇక్కడ మాకు అన్యాయం జరుగుతుంది, నువ్వే నాకు ఎలాగైనా న్యాయం జరిగేలాగా చూడు అనే కోరికను కోరుకుని చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క బేబీ కన్నా మాత్రం పబ్బుకు వెళ్ళి, ఎవరు ఎటుపోతే మనకేమిటి, మనకు మాత్రం కోర్టుకి కేసు వస్తే డబ్బులు వస్తున్నాయి కదా అంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సడన్ గా ఒక మెరుపు మెరుస్తుంది. ఆ మెరుపు నుంచి కరప్ప స్వామి కిందకి దిగుతాడు. తను డైరెక్ట్ గా ఎక్కడైతే బేబీ కన్నా ఎంజాయ్ చేస్తున్నాడో ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. అలాగే చాలా విచిత్రంగా డాన్స్ చేస్తూ ఉండడంతో ఇది మొత్తం గమనిస్తున్నటువంటి బేబీ కన్నాకి ఇక్కడికి వచ్చింది కరప్ప స్వామి అని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత కరప్ప స్వామి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా తీవ్రంగా కొట్టి తర్వాత బేబీ కన్న దగ్గరికి వచ్చి నిలబడతాడు. బేబీ కన్న చాలా భయపడిపోతూ కరప్ప స్వామిని చూసి, స్వామి మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, నేను చాలా చిన్న చిన్న తప్పులు మాత్రమే చేస్తున్నాను, ఈ మాత్రం తప్పులు చేయకుండా ఎవరూ కూడా బ్రతకలేరు, మీరు కావాలంటే ఒకసారి మా కోర్టుకు రండి, కోర్టులో ఏ లాయర్ అయినా సరే అబద్ధం చెప్పకుండా మోసాలు చేయకుండా ఒక్క కేసుని కూడా గెలవలేరు, కావాలంటే నువ్వే కోర్టుకు వచ్చి ఒక లాయర్ లాగా వాదించు, డబ్బులు తీసుకోకుండా అబద్ధాలు చెప్పకోకుండా అన్యాయం జరగకుండా చూడు, ఆ విధంగా చేసి నువ్వు ఒక్క కేసు అయినా వాదించి చూడు, అందులో నువ్వు విజయం సాధిస్తే ఖచ్చితంగా నేను నా లాయర్ వృత్తిని వదిలేస్తాను అని ఛాలెంజ్ చేస్తాడు. ఆ మాటలు విన్నటువంటి కరప్ప స్వామి ఈ ఛాలెంజ్ ఏదో బాగుంది అని నేనే కోర్టుకు వస్తాను అని చెప్పి ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తాడు. ఆ తర్వాత కరప్పస్వామి డైరెక్ట్గా తండ్రి కూతురు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ మీకు న్యాయం జరిగేలాగా నేను చేస్తాను అని వెంటనే అక్కడ ఉన్నటువంటి క్లర్క్ దగ్గరికి వెళ్ళి ఈ కేసు మళ్ళీ ఫైల్ చెయ్యండి అని అడుగుతాడు. క్లర్క్ మాత్రం నాకు డబ్బులు ఇస్తేనే ఫైల్ చేస్తాను అని చెప్పడంతో కరప్పస్వామి చేసేది ఏమీ లేక తన దగ్గర ఉన్నటువంటి కొంత డబ్బులు ఇచ్చి ఆ కేసుని ఫైల్ చేయిస్తాడు. ఆ తర్వాత ఈ కేసు ఫైల్ డీటెయిల్స్ అన్ని కూడా జడ్జి దగ్గరికి వెళ్తాయి. జడ్జి వెంటనే అక్కడ వచ్చి ఉన్న లాయర్స్ అందరినీ చూసి ఈ కేసుని ఎవరు వాదించబోతున్నారు అని అడుగుతూ ఉండగా ఇంతలో కరప్పస్వామి అక్కడ ఎంట్రీ ఇస్తాడు. ట్విస్ట్ ఏమిటి అంటే సరిగ్గా అదే సమయంలో మరో 4 లాయర్లు కూడా కోర్టు లోపలికి వచ్చి ఈ కేసుని మేమే వాదిస్తాము అని అంటూ ఉంటారు. ఇదంతా చూసినటువంటి కరప్ప స్వామి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. జడ్జి మాత్రం వాళ్ళందరినీ చూసి ఈ కేసుని ఎవరు వాదిస్తున్నారో మీలో మీరే డిసైడ్ చేసుకుని రేపు వచ్చి చెప్పండి అని ఈ కేసుని మళ్ళీ వాయిదా వేస్తాడు. ఇది మొత్తం చూస్తున్నటువంటి కరప్ప స్వామికి ఖచ్చితంగా ఇదంతా కూడా ఆ లాయర్ బేబీ కన్నానే చేయిస్తున్నట్లుగా ఉన్నాడు అని అర్థం చేసుకుంటాడు. అయితే అక్కడే ఉన్నటువంటి లాయర్ త్రిష ఇదంతా కూడా గమనిస్తూ ఉంటుంది. ఆ తర్వాత త్రిష
డైరెక్ట్ గా కరుపు స్వామి దగ్గరికి వెళ్ళి ఇదంతా కూడా ఆ బేబీ కన్నాన్నే చేయిస్తున్నాడు అని చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత కరప్పు స్వామి తనతో పాటు ఈ కేసును వాదిస్తానని చెప్పినటువంటి ఆ నలుగురు దగ్గరికి వెళ్ళి, నేను ఈ కేసును ఎటువంటి డబ్బులు తీసుకోకుండా వాదిస్తున్నాను, ప్లీజ్ మీరు వెంటనే ఈ కేసు నుంచి తప్పుకోండి అని అంటూ ఉంటాడు. అయితే వాళ్ళు మాత్రం చాలా వెటకారంగా కరప్పు స్వామిని చూసి, మేము ఈ కేసును వాదిస్తే మాకు డబ్బులు వస్తాయి అంటూ ఉంటారు. ఆ మాటలో ఉన్నటువంటి కరప్పు స్వామి మాత్రం వాళ్ళని చూసి, మీకు నా గురించి అసలు తెలియదు అని వాళ్ళందరినీ కూడా ఫ్రీజ్ చేసి తన విశ్వరూపాన్ని చూపించబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో బేబీ కన్నా అక్కడికి వచ్చి కరప్పు స్వామిని చూసి, స్వామి మీరు ఒక దేవుళ్ళలాగా ఇక్కడ వాదించకూడదు, ఎందుకంటే దేవుడికి లాయర్కి మధ్య పోరాటం అంటే ఎంత బాగుండదు కదా, కాబట్టి మీరు ఈ కేసును వాదించే సమయంలో ఈ కోర్టు ఆవరణలోనూ మరియు బయట కూడా మీరు అసలు దేవుడిలాగా ప్రవర్తించకూడదు, కేవలం మనిషిలాగానే ప్రవర్తించాలి, మీ పవర్స్ అసలు యూస్ చేయకూడదు అని అడుగుతాడు. దానికి కరప్పు స్వామి కూడా సరే అని చెప్పి ఆ ఒప్పందానికి ఒప్పుకుంటాడు. ఇదంతా కూడా దొంగచాటుగా త్రిష చూస్తూ, ఏంటి సాక్షాత్తు దేవుడే ఈ కేసును వాదించడం కోసం ఈ కోర్టుకు వచ్చాడా అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఆ తర్వాత త్రిష వెంటనే కరప్పు స్వామి దగ్గరికి వెళ్ళి, సార్ మీకు ఒక విషయం చెప్పాలి, ఈ కోర్టు మొత్తాన్ని కూడా బేబీ కన్నా తన కంట్రోల్లోనే పెట్టుకుని ఉన్నాడు. ఉదాహరణకి ఈ కోర్టుకు ఒక కేసు వచ్చింది అంటే ఒకవైపు బేబీ కన్నా వాదిస్తూ ఉంటాడు, మరో పక్క బేబీ కన్నా మనుషులే వాదిస్తూ ఉంటారు. అంటే కేసులో ఎవరు గెలిచినా డబ్బులు మాత్రం బేబీ కన్నా అండ్ టీమ్ కి మాత్రమే వెళుతూ ఉంటాయి. రీసెంట్ గానే ఒక కేసు వచ్చింది. ఆ కేసులో ఒక ఎమ్మెల్యే తన దగ్గర వర్క్ చేస్తున్నటువంటి జనని అనే పిఏ మీద లైంగికంగా వేధించాడు అని ఎమ్మెల్యే మీద ఆ జనని వచ్చి కేసు ఫైల్ చేసింది. ఇప్పుడు ఎమ్మెల్యే తరపున బేబీ కన్నా వాదిస్తున్నాడు, జనని తరపున మాత్రం బేబీ కన్నా మనిషి అయినటువంటి ఒక లాయర్ వర్క్ చేస్తున్నాడు. అంటే ఈ కేసులో ఎవరు గెలిచినా డబ్బు మాత్రం బేబీ కన్నా అండ్ టీమ్ కు మాత్రమే వెళ్తుంది. కోర్టులో జడ్జి గారు కూడా అతని ఆధీనంలోనే ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న కరప్ప స్వామి వెంటనే త్రిషాని చూసి, కోర్టులో ఈ విధంగా జరుగుతుందా, వీటన్నిటి సంగతి నేను చూస్తాను అని చెప్పి తనని అక్కడి నుంచి పంపిస్తాడు. ఆ తర్వాత కరప్పు స్వామి వెంటనే ఆ తండ్రి కూతురుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉండగా, కూతురు కరప్పు స్వామిని చూసి, సార్ మాకు ఇప్పుడు మీ మీద కూడా నమ్మకం లేదు సార్, ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చింది 60 సవర్ల బంగారం తీసుకుని వచ్చాం, అందులో 15 సవర్లు పోలీసులు కొట్టేశారు, పోనీ మిగిలిన బంగారం అయినా మా చేతికి వస్తుందో అనుకుంటే ఆ బంగారం మా చేతికి రానివ్వకుండా బేబీ కన్నా అండ్ టీం ఆడుకుంటున్నారు. దానితో పాటు మా దగ్గర ఆ బంగారాన్ని బయటికి తీసుకుని వస్తామని చెప్పి బేబీ కన్నాన్ చాలా డబ్బుల్ని కూడా ఖర్చు పెట్టించాడు, మాకు ఇప్పుడు ఎవరి మీద కూడా నమ్మకం లేదు సార్, అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాము అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న కరూపన్ వెంటనే ఆ అమ్మాయిని చూసి మాట్లాడుతూ, నువ్వేం కంగారు పడకమ్మా, నేను ఖచ్చితంగా నెక్స్ట్ వాయిదాలో మీ బంగారం మీకు చేతికి వచ్చేలా చేస్తాను అని ఆ కేసుకు సంబంధించినటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా గ్యాదర్ చేసి జడ్జి ముందు పెడతాడు. ఆ తర్వాత తండ్రి కూతుర్లకి అనుకూలంగా బాగా మాట్లాడినటువంటి కరూపు స్వామి, సార్ వాళ్ళ బంగారాన్ని వెంటనే వాళ్ళకి ఇచ్చేలాగా తీర్పు ఇవ్వండి అంటూ చాలా బలంగా మాట్లాడతాడు. ఇది చూసినటువంటి జడ్జి మాత్రం, ఇక్కడ దేవుణ్ణి నేను చెప్పింది మాత్రమే జరగాలి, నువ్వు నాకే వార్నింగ్ ఇస్తావా, నువ్వు వెంటనే నాకు సారీ చెప్పు అనే కరప్పు స్వామిని అడుగుతాడు. కరప్పు స్వామి ఏ తప్పు చేయనప్పటికీ ఆ అమ్మాయి భవిష్యత్తు కోసం అని చెప్పి ఆ జడ్జికి సారీ చెప్తాడు. అయినప్పటికీ జడ్జి తన మనసుని మార్చుకోకుండా వెంటనే అక్కడ వాళ్ళందరినీ చూసి, ఈ బంగారం వీళ్ళదే అని చెప్పడానికి ఎటువంటి ప్రూఫ్ లేదు కదా, నేనే ఈ బంగారం వీళ్ళదో కాదో చెక్ చేసి చెప్తాను, అయినా కోర్టుకు రావడానికి కొన్ని నియమాలు ఉంటాయి, ఆ అమ్మాయిని చూసావు ఎలాంటి డ్రెస్ వేసుకుని కోర్టుకు వచ్చిందో అంటూ ఆ అమ్మాయి గురించి కొంచెం అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో ఆ అమ్మాయి చాలా కోపంగా జడ్జిని చూసి మాట్లాడుతూ, మేము ఇక్కడ కోర్టులో బంగారం తీర్పు కోసం వచ్చాం, మీరు ఆ కేసుని పక్కన పెట్టి నా వస్త్రధారణ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు, మీరు బంగారం గురించి మాత్రమే తీర్పు ఇవ్వండి, నేను వేసుకున్న బట్టల గురించి మీకెందుకు అని చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఆ మాటలు విన్న జడ్జి చాలా కోపంగా, నువ్వు నాకే వార్నింగ్ ఇస్తావా అంటూ వెంటనే ఈ అమ్మాయిని ఒక 24 గంటల పాటు జైల్లో పెట్టండి అని చెప్పి తీర్పునిస్తాడు. దాంతో పోలీసులు వెంటనే ఆ అమ్మాయిని స్టేషన్ కి తీసుకుని వెళ్లిపోతారు. కానీ ఆ అమ్మాయికి ఆరోగ్యం అప్పటికే పాడైపోయి ఉండడంతో స్టేషన్ కి వెళ్ళినటువంటి ఆ అమ్మాయి మాటికి వాంతులు చేసుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ కరప్పు స్వామి డైరెక్ట్ గా జడ్జి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఆ తండ్రి కూతుర్లకు సంబంధించిన బంగారం మొత్తం బయటికి తీసుకుని వచ్చేస్తాడు. అంటే ఎటువంటి లంచం ఇవ్వకుండా ఆ కేసులో విజయాన్ని సాధిస్తాడు. ఆ బంగారాన్ని తీసుకొచ్చినటువంటి కరప్పు స్వామి ఆ తండ్రి దగ్గర ఇచ్చి, నేను ఈ కేసును వాదించడానికి ఎటువంటి డబ్బులు ఎవరికి ఇవ్వలేదు, నిజాయితీగా ఈ కేసును వాదించాను అని చెప్తూ ఉంటాడు. దాంతో తండ్రి వెంటనే ఆ బంగారాన్ని తీసుకుని, నాకు ఈ కేసులో ఆ కరప్పు స్వామి స్వయంగా నా దగ్గరికి వచ్చి సహాయం చేసినట్లుగా ఉన్నాడు అని
కరుపు స్వామి విగ్రహం దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఒక భయంకరమైన విషయం తెలుస్తుంది. అదేమిటి అంటే అనారోగ్యం పాలై ఉన్నటువంటి ఆ అమ్మాయి స్టేషన్ లోనే చనిపోయింది అని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి తండ్రి చాలా కోపంగా ఉన్నటువంటి కోర్టులో ఉన్న జడ్జిని మరియు లాయర్స్ అందరినీ కూడా తిడుతూ, మీరే నా కూతురు చనిపోవడానికి కారణం, ఈ న్యాయ వ్యవస్థలో ఇంత లేట్ చేయడం వలనే నా కూతురు చనిపోయింది, నా కూతురే చనిపోయిన తర్వాత ఈ బంగారం మాత్రం నాకెందుకు అని ఆ బంగారాన్ని విసిరి ఆ కోర్టు ఆవరణలోనే విసిరి కొట్టేస్తాడు. అయితే అక్కడ ఉన్నటువంటి కరుప్పు స్వామి మాత్రం మనం ఎవరికి లంచం ఇవ్వకుండా ఈ కేసును వాదించి బంగారాన్ని బయటికి తీసుకుని వచ్చాను కానీ ఆ పాప ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయాను అని చాలా బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో బేబీ కన్నన్ కరుప్పు స్వామి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, నువ్వు దేవుడు అయి ఉండి నిజాయితీగా ఈ కేసుని గెలిచి ఆ బంగారాన్ని అయితే తీసుకుని వచ్చావు, కానీ ఆ పాప ప్రాణాలని మాత్రం కాపాడలేకపోయావు. అదే నేను మనిషినై ఉండి తప్పుడు మార్గంలో అయినా సరే లంచాలు ఇవ్వాల్సిన చోట లంచాలు ఇచ్చి టయానికి ఆ బంగారాన్ని బయటకు తీసుకుని వచ్చి ఆ అమ్మాయిని బతికించేవాడిని, నువ్వు దేవుడు అయి ఉండి కూడా ఆ అమ్మాయిని బతికించలేకపోయావని చాలా వెటకారంగా నవ్వుతూ ఉంటాడు. దాంతో కరుప్పు స్వామి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఎమ్మెల్యే దగ్గర పిఏ అయినటువంటి జనని తన లాయర్ అయినటువంటి ఆ బేబీ కన్నన్ మనిషి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, మీరు నా కేసును సరిగ్గా వాదించడం లేదు, నా కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ కట్టం మొత్తం నాకు ఇచ్చేయండి, నేను ఈ కేసుని వేరే లాయర్ చేత వాదిస్తాను అంటూ ఉంటుంది. ఆ మాట్లాడినటువంటి బేబీ కన్నన్ మనిషి చాలా వెటకారంగా మాట్లాడుతూ, అసలు ఈ కోర్టులో మమ్మల్ని కాదని ఎవరు నీ కేసుని వాదిస్తారో నేను కూడా చూస్తాను అని చెప్పి చాలా ధైర్యంగా వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కరుప్పు స్వామి అక్కడికి వచ్చి ఈ కేసుని నేను వాదిస్తానని చెప్పడంతో ఆ బేబీ కన్నన్ మనుషులు చాలా కోపంతో ఆ కరుప్పు స్వామి మీద దాడి చేయడానికి వస్తారు. అది చూసినటువంటి కరుప్పు స్వామి, నా మీదకి మీరు కత్తుల్ని తీసుకుని వస్తారా అంటూ తన నిజ స్వరూపాన్ని చూసి వాళ్ళందరినీ కూడా తరిమి కొడుతూ, ఆ తర్వాత జనని దగ్గరికి వచ్చి నువ్వేం బాధపడకు, నేను నీ కేసును వాదిస్తాను అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత ఎమ్మెల్యే పిఏ కేసును వాదించడం కోసం కరుప్పు స్వామి తరపున త్రిష వెళ్లి వాదిస్తూ ఉంటుంది. మరోపక్క ఎమ్మెల్యే తరపున ఆ బేబీ కన్నన్ వచ్చి వాదిస్తూ, ఇందులో ఎమ్మెల్యే తప్పేమీ లేదు, అంతా తన పిఏ అయినటువంటి జననీనే చేసింది, తనే ఎమ్మెల్యేని రెచ్చగొట్టి కావాలని బెడ్రూమ్ లోకి తీసుకుని వెళ్లి తనతో ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఎమ్మెల్యే తనని ఇష్టం లేకుండా అనుభవించాడు అని చెప్పి కేసు ఫైల్ చేసింది అని దానికి సంబంధించినటువంటి తప్పుడు సాక్ష్యాలన్నింటినీ కూడా ప్రవేశపెడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కరుప్పు స్వామి ఒక మ్యాజిక్ ఒకటి చేస్తాడు. అంటే ఇప్పటి వరకు అబద్ధాలు చెప్తున్నటువంటి లాయర్ బేబీ కన్నన్ ఒక్కసారిగా నిజాలు చెప్పడం మొదలు పెడతాడు. అంటే అక్కడ ఉన్నటువంటి లాయర్స్ అందరూ కూడా నిజాలే మాట్లాడాలి అన్న విధంగా ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేస్తాడు. దాంతో ఇప్పటి వరకు అబద్ధాలు మాత్రమే చెప్తున్నటువంటి ఆ బేబీ కన్నన్ నిజాలు మాత్రమే చెప్తూ అబద్ధం చెప్పడానికి ట్రై చేసిన ప్రతిసారి కూడా తన నోరు వంకర పోతూ ఉంటుంది. దాంతో బేబీ కన్నన్ వెంటనే జడ్జిని చూసి, ఈ కేసులో ఆ అమ్మాయి తప్పేమీ లేదు, కావాలనే ఎమ్మెల్యే ఆమె అత్యాచారం చేశాడు, మీరు కూడా ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తే కదా, అతని దగ్గర డబ్బులు తీసుకుని అతనికి అనుకూలంగా తీర్పుని ఇవ్వడం కోసం రెడీగా ఉన్నారు అని జడ్జిని చూసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట ఉన్న జడ్జి వెంటనే ఆ బేబీ కన్నన్ బయటికి పంపించేయడంతో బేబీ కన్నన్ వెంటనే కోర్టు బయటకు వచ్చి, నేను ఎప్పుడు కూడా అబద్ధాలే చెప్తాను కదా, ఈ రోజు ఎందుకు కోర్టులో అన్ని నిజాలే చెప్తున్నాను అంటూ ఆశ్చర్యపోతూ ఉంటాడు. అదే సమయంలో వేరే కేసుల్లో వాదిస్తున్నటువంటి లాయర్స్ అందరూ కూడా నిజాలే చెప్పడం మొదలు పెడతారు. దాంతో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి అసలు మనందరికీ ఈ రోజు ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే బేబీ కన్నన్ కి ఖచ్చితంగా ఇదంతా కూడా కరుప్పు స్వామి చేసినటువంటి మాయ అయి ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి బేబీ కన్నా వెంటనే జడ్జి దగ్గరికి వెళ్లి తనకి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ అతని మాటలు వినే పరిస్థితుల్లో జడ్జి మాత్రం ఉండడు. మరోపక్క జడ్జి డబ్బుల్ని తీసుకుని తీర్పులు ఇస్తున్నాడు అని చెప్పి గవర్నమెంట్కి తెలియడంతో అతని మీద ఒక కమిటీని వేస్తారు. దాంతో దీనంతటికీ కారణం ఆ బేబీ కన్నా అని అతని మీద జడ్జి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క బేబీ కన్నన్ కారులో వెళుతూ ఉన్న సమయంలో ఒక పెద్ద లారీ వచ్చి తనకి యాక్సిడెంట్ చేస్తుంది. ఆ తర్వాత ఆ లారీలో నుంచి ముగ్గురు వ్యక్తులు దిగి కారులో ఉన్నటువంటి బేబీ కన్నన్ని బయటికి లాగి, అంటే ఇప్పటి వరకు అతన్ని చంపడానికి వచ్చినటువంటి ఆ ముగ్గురు కూడా ఆ బేబీ కన్నన్ని చూసి మీరేంటి సార్ ఇక్కడ ఉన్నారు అని వెంటనే తనని ఎలాగైనా బ్రతికించాలి అని వేగంగా హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళుతూ ఉంటారు. అలా కొంత దూరం హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన సమయంలో వాళ్ళు మళ్ళీ తిరిగి చేంజ్ అయిపోయి ఆ బేబీ కన్నన్ని చూసి, అరే ఇతన్ని మనం చంపడానికి వచ్చినటువంటి బేబీ కన్నన్, ఇతన్నింటి మనం హాస్పిటల్కి తీసుకుని వెళుతున్నామని తిరిగి మళ్ళీ ఆ బేబీ కన్నన్ చంపే ప్రయత్నం చేయబోతూ ఉంటారు. అంతా కూడా బేబీ కన్నన్ గమనించి, వీళ్ళు నన్ను చంపడానికి వచ్చారు, కానీ కొంచెం దూరం రాగానే మళ్ళీ వీళ్ళ మనసు మారిపోయింది, అంటే ఇదంతా కూడా ఆ కరుప్పు స్వామి పనే ఉంటుంది, అంటే కరుప్పు స్వామి పవర్ ఒక ఏరియా దాటిన తర్వాత తన పవర్ లేనట్లుగా ఉంది అని వెంటనే తనను చంపడానికి వచ్చినటువంటి ముగ్గురిని కూడా వేరొక ప్లేస్ కి తీసుకుని వెళ్ళమని చెప్పడంతో ఆ ముగ్గురు కూడా వాళ్ళు వెళ్తున్నటువంటి వెహికల్ ని యూటర్న్ చేసి మరొక ప్రదేశానికి వస్తారు. అప్పుడు వాళ్ళందరూ కూడా చాలా ప్రేమగా తనతో మాట్లాడుతూ
మాట్లాడుతూ ఉండడంతో ఇదంతా కూడా బేబీ కన్నన్ వీడియో తీసుకొని ఈ వీడియోను డైరెక్ట్ గా జడ్జి దగ్గరికి వెళ్లి చూపిస్తూ ఇదంతా చేస్తున్నది ఆ కరుప్పు స్వామి, ఒక దైవాంశ సంభూతుడు, అతడు ఇదంతా చేస్తున్నాడు తప్ప నేను మాత్రం ఏ తప్పు చేయలేదు. అతను చేసినటువంటి మ్యాజిక్ వల్లనే నేను కోర్టులో నేను తిట్టాను, ఇందులో నా తప్పేమీ లేదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు ఉన్నటువంటి జడ్జి వెంటనే ఆ బేబీ కన్నన్ని చూసి, ఏంటి డైరెక్ట్ గా దేవుడు మన కోర్టుకు వచ్చాడా, అయితే నేను దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళను, నన్ను వదిలిపెట్టు, నేను వెళ్ళిపోతాను అని చెప్పి జడ్జి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నటువంటి జడ్జిని ఆపినటువంటి ఆ బేబీ కన్నన్ తనను చూసి, మీరు వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతే ఈ డబ్బులు అప్పుడు మీరు సంపాదించలేరు, నాలాగా అక్కడ ఎవరో కూడా మీకు సహాయం చెయ్యరు, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఆ కరుప్పు స్వామి దేవత సరిహద్దు కొంత ఏరియా మాత్రమే ఉంది, ఆ ఏరియా దాటిన తర్వాత కరుప్పు స్వామి శక్తులు మన మీద పని చెయ్యవు, కాబట్టి మనం కోర్టుని వెంటనే వేరే ఒక ప్లేస్కి మార్చాలి అని చెప్తూ ఉంటాడు. దానికి జడ్జి కూడా ఒప్పుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్టిస్తే ఆ తర్వాత రోజు ఆ కోర్టులో ఉన్నటువంటి లాయర్లు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి, ఈ కోర్టుని కట్టి దాదాపు 150 సంవత్సరాలు దాటిపోతుంది, ఇక్కడ మాకు సేఫ్టీ లేదు, వెంటనే మాకు కొత్త బిల్డింగ్ లోకి కోర్టుని మార్చండి అని ధర్నా చేస్తూ ఉంటారు. ఈ రోజు మా జడ్జి గారి మీద కూడా కోర్టులో పైనుంచి ఒక పెచ్చు ఊడిపడి జడ్జి గారు చనిపోయాడు అని చెప్పి ఉద్యమం చేస్తూ ఉంటారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే బేబీ కన్నన్ ని ఎలాగైనా కోర్టుని ఇక్కడి నుంచి వేరే ప్రదేశానికి దూరంగా మార్చేయాలి అని జడ్జి మీద రాయిపడి చనిపోయినట్లుగా తనే జడ్జిని చంపేసి జడ్జి మీద ఒక రాయిని పెట్టి దాన్ని ఫోటో తీసి పేపర్ వాళ్ళకి ఇస్తాడు. దాంతో ఆ న్యూస్ చాలా వైరల్ అవడం గవర్నమెంట్ కూడా ఆ విషయాన్ని చాలా సీరియస్ తీసుకుని వెంటనే అక్కడ ఉన్నటువంటి కోర్టుని దూరంగా ఉన్నటువంటి మరొక బిల్డింగ్ లోకి షిఫ్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు కోర్టు ఆ కరుప్పు స్వామి సరిహద్దు దాటి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతుంది. అలా కరుప్పు స్వామి సరిహద్దు దాటి కోర్టు వెళ్ళిపోయినప్పటికీ లాయర్స్ మాత్రం ఇక్కడ అబద్ధాలు చెప్తే ఖచ్చితంగా కరుప్పు స్వామి వచ్చి మనల్ని చంపుతాడేమో అని లాయర్స్ అందరూ కూడా అబద్ధం చెప్పడానికి చాలా తీవ్రంగా భయపడుతూ ఉంటారు. అదే సమయంలో ఎమ్మెల్యే కేసు అక్కడికి వాయిదాకి రావడంతో కొత్త జడ్జి దగ్గరికి బేబీ కన్నన్ వెళ్లి మాట్లాడుతూ, నీకెంత డబ్బులైనా ఇస్తాను, ఇందులో తీర్పు ఎమ్మెల్యేకి అనుకూలంగా ఉండాలి, ఆ విధంగా నువ్వు తీర్పుని ఇవ్వాలి అని చెప్తూ ఉండడంతో జడ్జి ఆ డబ్బుల్ని చూసి చాలా ఆనందపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో త్రిష అక్కడికి వెళ్లి మీకు ఒక హింట్ ఇవ్వాలి అని కరుప్పు స్వామి అంటూ చాలా గట్టిగా అరుస్తుంది. ఆ మాటలో ఉన్న జడ్జి కూడా చాలా భయపడిపోతూ ఎందుకు అనవసరంగా దేవుడితో పెట్టుకోవడం అని వెంటనే ఒక తీర్పునిస్తాడు. అదేమిటి అంటే ఈ ఎమ్మెల్యే కేసు విషయంలో ఎమ్మెల్యేదే తప్పు చేశాడు కాబట్టి అతనికి 3 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నాను అని తీర్పునిస్తాడు. దాంతో బేబీ కన్నన్ చాలా సంవత్సరాల తర్వాత నేను మొదటిసారి కేసును ఓడిపోయాను అని కరుప్పు స్వామి మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. దాంతో బేబీ కన్నన్ ఈ తీర్పుని మేము స్వాగతించడం లేదు అని లాయర్స్ అందరినీ బయటికి తీసుకుని వెళ్ళి ఒక ధర్నా చేస్తూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్న లాయర్స్ అందరూ కూడా బేబీ కన్నన్ ని చూసి అనవసరంగా దేవుడితో పెట్టుకోవడం ఎందుకు అని చెప్పి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడి నుంచి వెళ్ళిపోతున్నటువంటి లాయర్స్ అందరినీ కూడా ఈ బేబీ కన్నన్ మనసులు బంధించి చాలా తీవ్రంగా కొడుతూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి కరుప్పు స్వామి నా మనసుల్ని కొడతావా అంటూ చాలా కోపంగా అక్కడికి వెళ్ళి ఆ బేబీ కన్నన్ మనసు అందరినీ కూడా చాలా తీవ్రంగా కొట్టి చంపేస్తాడు. ఆ తర్వాత ఫైనల్ గా చాలా పెద్ద కత్తి తీసుకుని వచ్చి ఆ బేబీ కన్నన్ తల నరికి తన తలని బేబీ కన్నన్ చేతిలోనే పెట్టి, ఇప్పటి వరకు చట్టం నీ చేతిలోనే ఉంది అని చాలా తీవ్రంగా విర్రవీగావు కదా, ఇప్పుడు నీ తల మాత్రమే నీ చేతుల్లో ఉంది, ఏం చేస్తావో చేసుకో, ఇక మీదట ఎవరైనా తప్పుడు కేసును వాదించినా అబద్ధాలు చెప్పినా సరే అటువంటి లాయర్స్ కూడా ఇలాంటి శిక్ష పడుతుంది అంటూ చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అలా బేబీ కన్నన్ చనిపోయిన తర్వాత ఆ కోర్టులో ఉన్న లాయర్లు అందరూ కూడా నిజాలే చెప్తూ ఉండడంతో ఆ కోర్టుకు వచ్చినటువంటి కేసులన్నీ కూడా చాలా త్వరగా సాల్వ్ అయిపోతూ ఉంటాయి. చాలా కోర్టుల్లో అయితే కేసులు లేక కోర్టులను కూడా మూసేస్తూ ఉంటారు. అప్పుడు కరుప్పు స్వామి మాట్లాడుతూ, ఇప్పటి వరకు నేను న్యాయ వ్యవస్థలో ఉండి న్యాయాన్ని కాపాడాను, ఇక మీదట నేను చట్టసభల్లోకి వెళ్ళి అక్కడి నుంచి కూడా న్యాయాన్ని కాపాడతాను అని అంటాడు. అంటే ఆ విధంగా సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చి ఈ మూవీని అక్కడితో ముగిస్తారు. ఆ ఊరిలో ఏ నాటకం వేస్తే ఆ నాటకంలో ఉన్న దేవుడి అవతారమే వచ్చి ఆ ఊరిలోని వాళ్ళని ఎందుకు చంపుతున్నాడు, నిజంగానే దేవుడు ఆ ఊరిలోని వాళ్ళందరినీ చంపుతున్నాడా లేదా మరెవరైనా చంపుతున్నారా, అసలు ఆ ఊరికి పట్టిన శాపం ఏమిటి, అయితే ఆ ఊరిలో పోలీస్ ఆఫీసర్ని చంపింది ఎవరో తెలుసుకుని హీరో ఎందుకు షాక్ అయ్యాడు, ఇంతకీ హీరో ఫ్రెండ్ని చంపింది ఎవరో, చివరికి ఆ ఊర్లోని వాళ్ళని వరుసగా చంపుతున్నది ఎవరు, ఎందుకు చంపుతున్నాడు అని హీరో కనిపెట్టాడా లేదా అన్నదే 2024లో రిలీజ్ అయినటువంటి హరికథ వెబ్ సిరీస్ లోని సీజన్ 1 స్టోరీ. ఈ సీజన్ 1 ఫుల్ స్టోరీని ఒకే వీడియోలో చూడాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.